టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, ఇప్పటికీ ఫ్లాప్ ఎరగని డైరెక్టర్ లిస్టులో చేరిన మరో వ్యక్తి అనిల్ రావిపూడి. ఇతను చేసిన సినిమాలు ఇప్పటివరకు అన్నీ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లే నిలిచాయి. ఇతడు మొదటగా పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మంచి భారీ బ్లాక్ బస్టర్ 'నందమూరి కళ్యాణరామ్'కి అందించారు. ఆ తర్వాత రవితేజతో 'రాజా ది గ్రేట్', వెంకటేష్తో F2, F3, మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు', వెంకటేష్తో మళ్ళీ 'సంక్రాంతికి వస్తున్నాం' మరియు ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్గానే నిలిచాయి. అయితే ఇటీవల అనిల్ రావిపూడి తన సత్తాను చాటే విధంగా మరోసారి తన బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్నారు. అదే మన మెగాస్టార్ చిరంజీవితో చేసిన 'మనశంకర వరప్రసాద్' గారు. ఈ సినిమా కూడా తన అంచనాలకు మించి మంచి సక్సెస్ను అందుకుంది. అయితే ఇతని సక్సెస్కి వెనకాల కారణం మంచి కామెడీ టైమింగ్ ఉన్న కథను తీసుకొని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడంలో అనిల్ రావిపూడికి ఎవరూ సాటి లేరని చెప్పాలి. ఇతని సినిమాలో మినిమం కామెడీ ఉండేలా మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఎక్కువగా ఈ సినిమాలు ఉంటాయి. అయితే అనిల్ రావిపూడి ఇప్పుడు మరి ఎవరితో సినిమా చేస్తారని అందరూ వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు. అయితే అనిల్ రావిపూడి ప్రస్తుతం ఆయన హిట్ను ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్తో చేసిన 'మనశంకర వరప్రసాద్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ప్రస్తుతం ఆయన ఆ సంతోషంలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత తను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఎవరితో తెలుసా అంటే అది విక్టరీ వెంకటేష్ మళ్ళీ రిపీట్ కాంబినేషన్ అనేది చెప్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజముందో అనేది తెలియగా కానీ అనిల్ రావిపూడి మాత్రం వెంకటేష్కే ఓటేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల F2, F3, సంక్రాంతికి వస్తున్నాం అనే 3 సినిమాలు వెంకటేష్ కెరియర్లో మంచి బ్లాక్ బస్టర్ను అనిల్ రావిపూడి అందించారు. అయితే ఇటీవల సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి 4వసారి వెంకటేష్ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అయితే ప్రస్తుతం వెంకటేష్ 'త్రివిక్రమ్' సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు 'దృశ్యం 3' 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డేట్లు సర్ది చేయడానికి వెంకటేష్ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. డేట్లు ఓకే అయితే అనిల్ రావిపూడితో 4వసారి మంచి బ్లాక్ బస్టర్ హిట్ను పొందాలని వెంకటేష్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ కాంబినేషన్పై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.